ముఖ్యంగా ఏంటంటే ఈ 45 ఇయర్స్ నుంచి కూడా మహిళల్లో ఎన్నో రకాలైన మార్పులు జరుగుతూ ఉంటాయి. వారిలో చాలా వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం, చాలా వరకు హార్మోన్ సెక్రీషన్స్ తగ్గిపోవటం వల్ల వారు చాలామంది వెయిట్ ఎక్కువగా పెరిగిపోవటం కానీ, లేకపోతే వారిలో చాలా వరకు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవటం, వీక్నెస్ ఉండడం, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా ఈ ఏజ్తో వచ్చే మార్పులు అనమాట. సో వీటిని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే కనుక తప్పకుండా ఈ 50 ఇయర్స్ అండ్ అబవ్ టైంలో మనం చాలా వరకు హెల్తీగా ఉండడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా మహిళలు 50 ఇయర్స్లో ఉన్న వాళ్ళకి ఈ మెనోపాజల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఈ మెనోపాజ్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే కనుక మనం ఈ మెనోపాజ్ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం తట్టుకొని దాని నుంచి మనం మంచిగా హెల్తీగా ఉండడానికి అండ్ ఈ మెనోపాజ్ని కూడా చాలా హెల్తీగా లీడ్ చేయడానికి కూడా ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే మహిళలు ఈ 45-50 ఇయర్స్ నుంచి వారిలో అనేక రకాలైన మార్పులు వస్తుంటాయి. సో వాళ్ళలో కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది, ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంటుంది. ఈవెన్ మన ఆహారం తీసుకున్నా కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల చాలా వరకు వారి ఆహారంలో పోషకాలు తగ్గిపోతూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వారి అబ్జార్ప్షన్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల ఈ వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఈ మెనోపాజల్ టైంలో జరుగుతూ ఉంటుంది. దానివల్ల హెల్త్ డిటోరియేట్ అవ్వటం, తర్వాత క్యాన్సర్లు బారిన కానీ, డయాబెటీస్ బారిన, కార్డియాక్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్స్ ఎక్కువ అధికం అవ్వటం, ఇవన్నీ కూడా మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల వీటన్నిటిని బారిన పడకుండా ఉండాలి అని అంటే మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దిగా మనం ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. డైలీ తప్పకుండా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఆఫ్ వాకింగ్ ఉండేలాగా చూసుకోవడం. తర్వాత దాంతోపాటుగా మన ఆహారంలో చాలా వరకు ఈ ఆయిలీ ఫుడ్స్ అంటే టూ మచ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, టూ మచ్ సాల్టీ ఫుడ్స్, టూ మచ్ షుగరీ ఫుడ్స్, ఇవన్నిటిని మనం తగ్గించుకుంటూ ఉంటే కనుక చాలా వరకు ఈ మెనోపాజల్ టైంలో మన బాడీని మనం ప్రిపేర్ చేస్తూ అండ్ స్టామినా ఉంటూ తర్వాత ఈ మెనోపాజల్ టైంలో ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలానే మన మెటబాలిజం కూడా చాలా వరకు మారిపోతూ ఉంటుంది అనమాట. ఈ 50 ఇయర్స్ వచ్చేసరికి అది స్లో అవటం వల్ల ఎక్కువగా మన ఫ్యాట్ ఎక్కువగా చేరటం జరుగుతుంటుంది అండ్ మజిల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. మనకి ఈ 50 ఇయర్స్లో ఈ మజిల్ మాస్ తగ్గిపోవడం వల్ల కూడా చాలా వరకు మహిళలు వీక్నెస్ రావడం, తర్వాత వాళ్ళు ఏదైనా పని చేయాలన్నా కూడా వాళ్ళకి స్ట్రెంగ్త్ లేకపోవడం జరుగుతుంటుంది. సో అందువల్ల ఈ మజిల్ బిల్డప్ చేసుకోవడానికి మన ఆహారంలో తప్పకుండా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నవి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో డైలీ తప్పకుండా ఎగ్, నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎగ్ లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ, తర్వాత నాన్ వెజ్ చికెన్ ఆర్ ఫిష్ తర్వాత ఎక్కువగా వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ వెజిటేరియన్ రూపంలో అయితే పన్నీర్ కానీ, రాజ్మా, చోలే, లోబియాస్ ఇవన్నీ కూడా వారి ఆహారంలో బీన్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అలానే దీంతో పాటుగా వారు చాలా వరకు ఈ ఐరన్ అబ్జార్ప్షన్స్ కూడా తగ్గిపోవటం వల్ల వారిలో ఈ ఎనీమియా బారిన కూడా పడుతూ ఉంటారు. సో అందువల్ల వారి ఆహారంలో ఎక్కువగా ఐరన్ రిచ్ ఫుడ్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటుగా వారు చేసే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండేలాగా, అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వారికి టైం దొరికినప్పుడల్లా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ మెనోపాజల్ టైంలో ఆర్థరైటిస్ అన్నది చాలా కామన్ ఉంటుంది అండ్ ఆస్టియో ఆర్థరైటిస్, వాళ్ళకి కాల్షియం అబ్జార్ప్షన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ వారి సెక్రీషన్స్ తగ్గిపోతాయో మెనోపాజల్ టైంలో కాల్షియం అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోవటం వల్ల చాలా తొందరగా వారి బోన్స్ బ్రిటిల్ అవటం అండ్ బోన్స్ వీక్ అయిపోవడం వల్ల కూడా చాలా వరకు వారి ఈ అరిగిపోవడం లాంటివి, నీ జాయింట్ పెయిన్స్ రావడం, తర్వాత లోవర్ బ్యాక్ పెయిన్, స్పైనల్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంటుంది. సో అందువల్ల వారి ఆహారంలో ఎక్కువగా కాల్షియంతో కూడిన ఆహారం అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లాంటివి తీసుకుంటూ ఉండాలి. అండ్ వీటితో పాటుగా ఆకుకూరలు, రాగులు, సజ్జలు ఇవన్నీ కూడా కాల్షియం అధికంగా ఉంటాయి మిల్లెట్స్లో, అవి రెగ్యులర్గా వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవటం. నువ్వులు చాలా వరకు కాల్షియం అధికంగా ఉంటుంది, ఐరన్ అండ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి డైలీ ఒక 1 స్పూన్ ఆఫ్ నువ్వులు వారు నానబెట్టుకొని తీసుకోవడం కానీ వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం కూడా మంచిది. అలానే డ్రై ఫ్రూట్స్లో ముఖ్యంగా బాదాం, పిస్తా, వాల్నట్స్, తర్వాత గింజలు లైక్ ఈవెన్ సీడ్స్ ఉన్నాయి, హెల్దీ సీడ్స్ లైక్ ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు అంటారు, ఇవి కూడా చాలా వరకు వారికి ఈ బోన్స్ అరిగిపోకుండా ఉండడానికి చాలా వరకు ఉపయోగపడతాయి. సో ఇలాంటివి వారి ఆహారంలో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అలానే వారి ఆహారంలో ముఖ్యంగా B12 అంటే B12 డెఫిషియన్సీ, B కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం మహిళల్లో.
సో దీని అబ్జార్ప్షన్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ వారిలో ఉంటుంది. సో అందువల్ల B12 చాలా వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకునేలాగా చూసుకోవాలి. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే వారికి తినే నాన్ వెజ్ ఫుడ్స్ ద్వారా B12 లభిస్తూ ఉంటుంది. వెజిటేరియన్స్ అయితే ఈ రాజ్మా, చోలే, లోబియాస్, తర్వాత పన్నీర్ వీటన్నిటి ద్వారా కూడా వాళ్ళకి B12 లభిస్తూ ఉంటుంది. సో అందువల్ల వీటిని వారి ఆహారంలో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అలానే వారి ఆహారంలో చాలా వరకు ఈ ఫ్యాట్స్ అంటే టూ మచ్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ లేకపోతే ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ లాంటివి వారు తగ్గించుకుంటూ ఉండాలి. ఏజ్ పెరిగే కొద్దికి ఈ పర్టికులర్ టైంలో వాళ్ళు చాలా వరకు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండేవి అంటే చాలా వరకు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ లేకపోతే ఫ్రైడ్ ఫుడ్స్, తర్వాత చాలా వరకు ఈ ఊరగాయ పచ్చళ్ళు, అప్పడాలు ఇలాంటివి ఎక్కువగా వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. సో వీటిని వారు అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ లైక్ టూ మచ్ ఆఫ్ షుగరీ ఫుడ్స్ని కూడా వారు అవాయిడ్ చేస్తే కనుక వారికి ఈ ఆర్థరైటిక్ పెయిన్స్ లాంటివి అంటే ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ని వారు తగ్గించుకొని చాలా వరకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లైక్ పసుపు, తర్వాత అల్లం, వెల్లుల్లి లాంటివి వారి ఆహారంలో డైలీ వారి కర్రీస్లో ఇంక్లూడ్ చేసుకోవడం, తర్వాత చాలా వరకు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే లో ఫ్యాట్ ఫుడ్స్ లాంటివి తీసుకుంటూ ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. దీని ద్వారా వాళ్ళకి మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. అలానే ఈ థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ లాంటివి ఉంటే కనుక ప్రోటీన్ వారి ఆహారంలో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవటం చాలా వరకు మంచిది. సో ఇలాంటివి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వారి మెనోపాజల్ టైంలో వారి ఆరోగ్యం పాడవకుండా హెల్తీగా ఉంటూ వారి మంచి నైట్ నిద్రపోయేటప్పుడు కూడా ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు నిద్ర ఇంపార్టెంట్. మెనోపాజల్ టైంలో చాలామంది మహిళలు నిద్ర పట్టకపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వారు కూడా చాలా వరకు ఎర్లీగా పడుకోవడం, తర్వాత ఎర్లీగా లేవడం ఇలాంటి మంచి హెల్తీ లైఫ్ స్టైల్ కనుక లీడ్ చేస్తే ఈ 50+ మహిళల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్తీగా ఉండడానికి, వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి, ఈ వెయిట్ తగ్గడం కూడా చాలా వరకు ఈ 50+ వాళ్ళలో తక్కువ ఉంటుంది. సో అదే హెల్తీ డైట్ ప్లాన్ చేసుకొని మేనేజ్ చేసి వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే కనుక తప్పకుండా వారు మెనోపాజల్ టైమ్ అండ్ 50+ ఇయర్స్ వాళ్ళలో హెల్తీగా ఉండడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది.